హలో గైస్, ఇవాళ మనం ఇప్పుడు కనబడే ఈ యాజ్ ఇట్ ఈస్ మెట్రో స్టేషన్ని మనం బ్లెండర్లో చేయబోతున్నాం. సో మీకు చేయాలనిపిస్తే టోటల్ ట్యుటోరియల్ తెలుగులోనే ఉంటుంది. సో లెట్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మీకు మీ ఇమాజినేషన్కి తగ్గట్టు డిజైన్ చేసుకోండి. యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉండాలని రూల్ ఏం లేదు. మీ ఇమాజినేషన్ ఎలా అనుకుంటే ఇలాగా. ఫస్ట్ ఇక్కడ స్టేర్స్ ఉండాలా, ఇక్కడ ఇక్కడ ఇంకెక్కువ లెంత్ ఉండాలి, సో ఇక్కడ పిల్లర్స్ రావాలి, మీ ఇష్టం. యాజ్ ఇట్ ఈస్ మీ ఇమాజినేషన్ ఎలా ఉంటుంది మీకు కావాలంటే రిఫరెన్స్కి చాలా ఇంగ్లీష్ మూవీస్లలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్ మూవీస్లో లాస్ట్కి మ్యాట్రిక్స్ రెవల్యూషన్ లాస్ట్కి ఫైట్ సీన్ జరుగుతుంది. అక్కడ మీకు ఇంకా రిఫరెన్స్కి కావాలంటే వెబ్ పేజ్కి వెళ్ళి సబ్వే మెట్రో స్టేషన్ అనమాటండి. మీకు చాలా రిఫరెన్సెస్ వస్తాయి. యాజ్ మీ ఇమాజినేషన్ ప్రకారం ఏది సెట్ అవుతుంది అనిపిస్తే అలాగా చేయండి. ఓకే, మనం ఇప్పుడు చూసాం జస్ట్ బేసిక్ మాత్రమే నేను చేశాను. ఇప్పుడు ఇక్కడ మనం స్టేజ్ తయారు చేసుకున్నాం. స్టేజ్ ఏముంది, జస్ట్ బ్లాక్స్ మీరు ఒకదానిపైన ఒకటి పెడితే ఆ స్టేజ్ పరంగా కొంచెం డిఫరెన్స్గా లిటిల్ బిట్ ఓకే అన్నీ అటాచ్ చేసి స్టేజ్ లెక్కనే ఉంటుంది. నా ఇన్బిల్ట్ ప్లగ్ఇన్ ఉంటుంది. మీరు ఎన్ బటన్ క్లిక్ చేస్తే కీబోర్డ్ పైన మీకు ఆటోమేటిక్గా సైడ్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. సో అందులో సెర్చ్ చేసుకోండి. అక్కడ మీకు స్టేజ్ కానీ ప్లాంక్స్ కానీ ఇంకా డోర్స్ కానీ విండోస్ కానీ మీకు చాలా కనబడతాయి. As we are moving to forward, so we need to get the lights. Just imagine little bit of lights, not stretch too much. Okay, normal ga chudandi and little bit design. Okay, ఇప్పుడు దీన్ని చాలా డూప్లికేట్ చేసే బదులు we have a little bit of plugin like array. ఓకే, నాకు ఒక 998 చాలు. ఓకే, ఓకే, మనం ఇప్పుడు తర్వాత ఎగ్జిట్ బోర్డ్ ఒకటి పెట్టుకున్నాం. ఎందుకంటే వీ హ్యావ్ ద స్టేజ్ టు ఎగ్జిట్ రైట్ ఆఫ్టర్ గెట్ ఆఫ్ ది ట్రైన్ రైట్. గైస్, మీకు యాజ్ ఇట్ ఈస్ ఇలాగే కావాలని కాదు, ఎలా అయినా డిజైన్ చేసుకోండి. మీ ఇమాజినేషన్ ఎలా ఉంటుంది ఒక దగ్గర చూసి యాజ్ ఇట్ ఈస్ బిల్డ్ చేయమని కాదు. మీకు ఆల్రెడీ బ్లెండర్తో బాగా టచ్ ఉంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, లెట్స్ టేక్ మెనీ రోడ్స్. ఓకే, we have to take it down on near the stairs. ఓకే, దాన్ని ఇంకో డూప్లికేట్ చేసి ఇటువైపు కూడా పెట్టేస్తే అయిపోయి. మనం అనుకుంటాం కానీ చాలా పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్గా చేసేయచ్చు. ఓకే, మనకి ఇది ఎలా చేయాలంటే ఫస్ట్ యారెస్ తీసుకొని దానికి బెవెల్ యాడ్ చేసి we need to extrude some little bit of length and దాని వర్టిసెస్ ఎలా ఉండాలి సరిపోయేటట్టు. దాని సైజ్ కొంచెం ఎక్కువ లిటిల్ బిట్ స్ట్రెచ్ చేసి ఇప్పుడు మనం పైప్స్గా పెట్టుకున్నాం. ఈ పైప్స్ ఎందుకంటే మనకి కరెంట్ పైప్స్ ఉంటాయి పైనుంచి. మన ఇంట్లో కూడా జనరల్గా చూస్తుంటాం, ఫ్యాన్స్కి కానీ లైట్స్కి కానీ కనెక్ట్ చేస్తుంటారు. మనకి ఇంకా ఎక్కువ రిఫరెన్స్ కావాలంటే బయట కరెంట్ పోల్స్కి ఉంటుంది, కరెంట్ స్టేషన్స్కి ఉంటుంది, పవర్ స్టేషన్స్ దగ్గర. జస్ట్ ఇమాజిన్ ఇప్పుడు మీకు గుర్తు లేకపోతే ఫొటోస్ చూసుకోండి. ఆన్లైన్లో వెబ్ పేజ్లో కూడా మీకు చాలా రిఫరెన్సెస్ దొరుకుతాయి. మన లిటిల్ బిట్ డీటెయిల్స్ కూడా మ్యాక్సిమం వదలకుండా చేయాలి. ఎందుకంటే మన సాటిస్ఫాక్షన్ చేసేది మాత్రం ఏదైనా పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకే, if you want to you can add more pipes, more current wires if you like to. And what we need to do, okay, next wall design, little bit of wall design is anta important em kaadu, so let's make it fun, just like fun. ఓకే, మీకు అలా ఒక స్లైట్ ఎడ్జ్ రావాలనుకుంటే అలా మిడిల్ ఒక బట్టి చేసి కంట్రోల్ బి అండ్ మీ మౌస్తో ట్రాక్ చేయండి. కంట్రోల్ బి. ఓకే, మీకు కనుక ఈ వీడియో ఓకే మీకు అర్థం కాకపోతే, మాకు అర్థం కాలేదు, బేసిక్ నుంచి మాకు నేర్పిందంటే విల్ స్టార్ట్ ఫ్రమ్ ది బిగినర్స్. చాలా అడ్వాన్స్గా యాజ్ ఇట్ ఈస్ ఫిలిమ్స్లో పెట్టినట్టు మోర్ రియలిస్టిక్ మీకు షార్ట్ ఫిల్మ్స్లో ఎలా వాడాలి. ఇంతకుముందు కూడా గ్రీన్ స్క్రీన్ టు ఇన్ బ్లెండర్స్ నేను ఎలాగో కన్వర్ట్ చేసి ఒక వీడియో పెట్టాను. ప్లేయింగ్ లిటిల్ బిట్ ఆఫ్ గోల్ ప్లేయింగ్ గిటార్ రైట్. యూ కెన్ గెట్ ఇన్ మై వెబ్సైట్, యూ కెన్ గెట్ ఇన్ మై ఛానల్ వీడియోస్. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ మోర్ దెన్ దాట్, బట్ వీఆర్ మేకింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా అటాచ్మెంట్స్. లైక్ అక్కడ ఎంటీగా కనబడితే మరి అస్సలు బాగోదు కదా. Okay, after what we need to do right now, so we make the pillars is more important because we need to get some much realistic కదా. ఎంత చేసినా కొంచెం సాటిస్ఫాక్షన్ అని ఉండాలి.
కొంచెం లెంత్గా ఎక్కువైంది. ఓకే, నా ఎక్స్ట్రాక్ట్ చేసి ఓకే డన్. లెట్స్ మేక్ సంథింగ్ ఆబ్వియస్ లైక్ పోల్స్, little bit of iron poles. I don't know what you're thinking about, but it's look like nice. If you have any kind of another imagination, మీ ఇమాజినేషన్ తగ్గట్టు ఇంకా వేరేలాగా ఎలా అయినా మోడల్ చేయాలనుకుంటే you can add some kind of posters, some kind of extra details like టీవీస్ ఉంటాయి, మైక్ సెట్ ఉంటుంది అనౌన్స్మెంట్ చేయడానికి, ట్రైన్స్ సిగ్నల్స్ ఉంటుంది, ఒక చిన్న క్లాక్ ఉంటుంది. ఓకే, ఇఫ్ యూ లైక్ నేను హైదరాబాద్ మెట్రో స్టేషన్ చేశాను, ట్యుటోరియల్ చేయలేదు. సో ఇఫ్ యూ వాంటెడ్ కమెంట్ డౌన్ బిలో, మీరు కమెంట్ చేసి నేను కంపల్సరీ చేస్తాను దానికి కూడా ఒక ట్యుటోరియల్. కానీ మీకు యాజ్ ఇట్ ఈస్ ఇలాంటి టోటల్ లిటిల్ బిట్ ఆఫ్ ట్రాష్ క్యాన్స్ కానీ ఇలాంటి ఏమైనా కావాలంటే free3d.comలో మీకు ఎలాంటి మోడల్ కావాలన్నా మ్యాక్సిమం అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఒకసారి చెక్ చేయండి ఈ వెబ్సైట్లో. నేను మీకు యాజ్ ఒక సింపుల్గా చూపెట్టాను. గైస్, మీకు ఇది ఫిజికల్ లైటింగ్ ఎక్కడైనా కావాలి అనుకుంటే యూ కెన్ బై ఇట్, మీరు కొనుక్కోవచ్చు. మీకు ఫ్రీగా కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో యూ కెన్ డౌన్లోడ్. యాజ్ యూజ్ రియలిస్టిక్ సన్లైట్లో ఉంటుంది. సో వీ కెన్ నాట్ మేక్ ఎనీ కన్. సో మనకి మెయిన్లీ కావాల్సింది టెక్స్చర్స్ అన్నీ బిల్డ్ చేసాం. సో ఇప్పుడు మనకి టెక్స్చర్స్ కావాలి. టెక్స్చర్స్ కోసం గుర్తుపెట్టుకోండి CCO టెక్స్చర్స్. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో యూ కెన్ ఫైండ్ అవుట్ ఎనీ కైండ్ ఆఫ్ టెక్స్చర్స్ యూ వాంట్స్. ఓకే, నాకు మరీ అంత ఎక్కువద్దు. సో 1K రెజల్యూషన్ చాలు. ఇవన్నీ తీసి సపరేట్గా ఒక ఫైల్లో పేస్ట్ చేసుకుంటాను. సో ఐ డోంట్ వాంట్ టు మిస్ దీస్ ఫైల్స్, రైట్? మనం చేసేటప్పుడు కనీసం గైస్ మెయిన్లీ ఇంపార్టెంట్, మనం మోడల్ చేసేటప్పుడు కానీ ఇలాంటి సాఫ్ట్వేర్లో వర్క్ చేసేటప్పుడు కానీ సేవ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దట్స్ మేక్ లాట్స్ ఆఫ్ ట్రబుల్ ఫర్ మీ అండ్ మెనీ టైమ్స్. Okay, we are selecting the texture, ground texture ఒకటి, wall texture ఒకటి and upper wall texture ఒకటి. So I am selecting first wall texture and అవంతా మెచ్ చేసి on that particular layers మాత్రమే ఇప్పుడు నేను అప్లై చేసే టెక్స్చర్ వస్తుంది. సో యూ కెన్ వాచ్ నో. ఓకే, మనకి యాజ్ ఇట్ ఈజ్ లేదు. సో UV ప్రొడక్షన్లోకి వెళ్ళి వీ నీడ్ టు ప్రెస్ U and you can watch it right here. That's the texture quality I have increased this right now. మీకు కనబడుతుంది. సో మీకు అక్కడ టెక్స్చర్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు 4-5 మ్యాప్స్ వస్తాయి. సో మీరు దాని టెక్స్చర్ కింద ఉన్న వాటి నేమ్స్ చదవండి. ఒకటి డిస్ప్లేస్మెంట్, ఒకటి కల్యూషన్, ఇంకొకటి రఫ్నెస్ అని ఉంటుంది. ప్రతిదీ దానికి అప్లై చేయండి చాలు. సో యూ కెన్ గెట్ ద పర్ఫెక్ట్ అవుట్పుట్ ఆఫ్ యువర్ రిజల్ట్. సో ఇప్పుడు మనం అప్పర్ వాల్స్ వద్దులో లోవర్ వాల్ చూసుకుందాం. లోవర్ వాల్కి సెలెక్ట్ చేసి అసైన్ చేసాము. యూ కెన్ యాడ్ ద టెక్స్చర్స్. ఇది ఓకే, ఇప్పుడు ఈ టెక్స్చర్ యాడ్ చేసాము. సో చాలా లెంతీగా ఉంది. మనం దాన్ని ఒకసారి దాట్స్ ఇట్. లిటిల్ బిట్ స్కేల్ చేస్తే మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు యాడ్ చేయండి. అక్కడ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది, బంప్ ఉంటుంది. ఓకే, డిస్ప్లేస్మెంట్ వల్ల మీకు అర్థమైందా, ఎడ్జెస్ పర్ఫెక్ట్గా వచ్చాయి. దాని తర్వాత ఇప్పుడు మనం బంప్ యాడ్ చేసి దానికి లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్ట్రా అంతే క్లారిటీ మీకు అర్థమవుతుంది. మీకు ఇంకా అర్థం కావాలంటే మీరు కమెంట్ చేయండి. సో ఐ కెన్ మేక్ మస్ట్ మోర్ వీడియోస్ ఫర్ యూ. మీకు కావాలంటే ఓకే, మీకు ఈ లాంగ్వేజ్ వద్దు, వీ నీడ్ టు ఫైండ్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్. ఐ ఓన్లీ నో 3 లాంగ్వేజెస్ గైస్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. సో ఈ వీడియో మాత్రం తెలుగులోనే మాట్లాడుతున్న మ్యాక్సిమం. ఐఎమ్ ట్రయింగ్ టు. మీకు ఇంగ్లీష్లో కావాలంటే ఐ కెన్ మేక్ అన్ అనదర్ వీడియో ఇఫ్ యూ అడ్జస్ట్ విత్ దిస్. ఇట్స్ ఓకే ఇఫ్ యూ వాంట్ ఇన్ హిందీ. మీకు హిందీలో కావాలంటే ఐ కెన్ మేక్ అన్ అనదర్ వీడియో ఇన్ హిందీ ट्यूटोरियल. ओके, आपका मर्जी, आपको चाहिए तो मैं हिंदी में भी बनाता हूँ. ఓకే, ఇప్పుడు మనం అప్పర్ సీలింగ్ కూడా మనం ఫినిష్ చేసాం గైస్. ఈ టెక్స్చర్స్ యాజ్ ఇట్ ఈస్ మీకు ఇప్పుడు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఐ కెన్ మేక్ అన్ అనదర్ వీడియో ఇఫ్ యూ కమెంట్ డౌన్ బిలో. ఓకే, మీకు మెయిన్లీ ఎలాంటి టెక్స్చర్స్ కావాలన్నా ఈ CCO టెక్స్చర్స్లో మ్యాక్సిమం దొరుకుతాయి.
ఒకవేళ అక్కడ కూడా మీకు దొరకకపోతే జస్ట్ గూగుల్ సెర్చ్లో మీకు కావాల్సిన టెక్స్చర్ పేరుని టైప్ చేయండి. లెట్స్ వెయిట్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ షో యూ జస్ట్ లైక్ దిస్. ఇప్పుడు నాకు ఒక ప్లాస్టిక్ టెక్స్చర్ కావాలి, ఒక ఐరన్, ఓకే నేను తీసుకుంటున్నాను. ఇది పైప్స్ కోసం అనమాట. ఇష్టం మీ ఎలాంటి టెక్స్చర్ కావాలంటే అలాంటిది, బట్ చూసుకోండి దానిపైన మీకు కరెక్ట్ సెట్ కావాలి. ఇట్స్ గుడ్, పిల్లర్స్కి బాగానే ఉంది, బట్ ఇట్స్ సంథింగ్ వియర్డ్ హ్యాపెనింగ్ అవుట్ దేర్ మ్యామ్. ఏదో తేడా కొడుతుంది. లెట్స్ మేక్ ఇన్ యూవీలోకి వెళ్ళి ఒకసారి అడ్జస్ట్ చేద్దాం. ఓకే ఇప్పుడు కనబడుతుంది మనకి. ఎస్, ఓకే దిస్ ఈస్ గుడ్. ఈ టోటల్ పైప్స్కి ఇప్పుడు దీన్ని మనం కన్వర్ట్ చేద్దాం. ఆ పైప్ అదే నుంచి లెట్స్ ఫినిష్ అప్పింగ్. ఏదో ఎంటీగా అనిపిస్తుంది కదా. ఓకే వి ఫైండ్ సమ్ కైండ్ ఆఫ్ పోస్చర్స్ ఆఫ్టర్ ఫినిషింగ్. మనకు మిడిల్ టెక్స్చర్ ఎత్తుకుతున్నాను. ఈ మిడిల్ టెక్స్చర్ అయిపోతే వీటికి అటాచ్ చేసేసి ఇంకా లైట్స్కి ఎలాగో పైన లైట్స్ ఉంటుంది. మిడిల్ టెక్స్చర్ మీకు ఏది కావాలంటే ఒకసారి చూసుకొని అబ్జర్వ్ చేయండి. ఇంట్లో మనకి ఫ్యాన్స్ ఏ కలర్లో ఉన్నాయి, ఎలాంటి టెక్స్చర్స్లో ఉన్నాయి, ఐరన్ బీంచెస్ కానీ ఐరన్స్ ఏవైనా సరే చుట్టుపక్కల ఉన్నాయి చూసాను. ప్రతిదానికి ఐరన్ చేశాను. కామన్గా అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు అంత డీటెయిల్గా అయితే మనకి వీడియోలో కనబడదు, జస్ట్ ఒక ఎడ్జ్కి ఉంటుంది కాబట్టి. ఇది నేను డస్ట్బిన్కి పెట్టాలనుకుంటున్నాను. ఓకే డస్ట్బిన్కి ఆరెంజ్ కలర్ అది ఇచ్చేసి దానికి కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ నాయిసింగ్ ఇచ్చేద్దాం రఫ్నెస్ దగ్గర. ఎందుకంటే డస్ట్బిన్ అంత క్లీన్గా కొత్తగా ఉండదు కదా. సో వీ మేక్ సమ్ కైండ్ ఆఫ్ ఆబ్వియస్. యా మేబీ ఇట్స్ ఓకే అనుకుంటున్నాను. లిటిల్ బిట్ ఆఫ్ బంప్ యాడ్ చేసి మరి ఎంత ఓకే. దట్స్ నైస్. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ డార్క్నెస్ ఇద్దాం. డస్ట్బిన్ మరి అంత కొత్తగా కూడా కనబడుతుంది. ఓకే ఇట్స్ డన్. అదే అండ్ స్టేజ్కి ఇప్పుడు మనం ఇవ్వాల్సింది ఇందాక డౌన్లోడ్ చేసిన టెక్స్చర్. సో గైస్ ఇవన్నీ బేసిక్, ఇలా టెక్స్చర్స్ యాడ్ చేయడం కానీ ఇవి నోట్స్ చూసుకోవడం కానీ ఇవన్నీ బేసిక్ నోట్స్ నేను చేసేది. మరి అంత హార్డ్గా కూడా లేదు. మీకు కనుక అర్థం కాకపోతే ఒకసారి కమెంట్ చేయండి. నేను మీకు క్లారిటీగా ఒక ట్యుటోరియల్ చేస్తాను. టెక్స్చర్స్ ఎలా అటాచ్ చేయాలి, ఎలా సపరేట్గా అటాచ్ చేయాలి, ఒక ఆబ్జెక్ట్కి ప్రతి లేయర్కి ప్రతి ఫేసింగ్ లేయర్కి సపరేట్ లేయర్ అటాచ్ చేయొచ్చు, సపరేట్ కలర్ అటాచ్ చేయొచ్చు. ఇప్పుడు సర్టెన్ కైండ్ ఆఫ్ న్యూస్ లీడర్స్ కానీ ఆర్టికల్స్ కానీ వెతుకుతున్నాను. యూ నో హౌ టు ఫైండ్ ఇట్. గూగుల్ సెర్చ్లో లిటిల్ బిట్ ఆఫ్ సెర్చ్ చేయండి. మీకు కావాల్సిన ఒక ఆర్టికల్స్ హ్యాపీ న్యూ 2021 వచ్చింది. సో వీ నీడ్ టు బెట్ ఇన్ దిస్ ఇయర్. కరోనా వల్ల చాలా మందికి చాలా డ్యామేజెస్ అయ్యాయి. ఐ హోప్ ఎవ్రీవన్ సేఫ్. లిటిల్ బిట్ ఆఫ్ మెట్రో స్టేషన్ మ్యాప్, అది వాళ్ళకి జస్ట్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది బయటికి, లిటిల్ బిట్ బయటికి లైన్. ఓకే ఇంకా మన దగ్గర ఏం మ్యాప్స్ ఉంది పని. ఒక ఆర్టికల్, ఒక హ్యాపీ న్యూ 2021, దాట్స్ ఇట్. అండ్ కాలిఫోర్నియా న్యూ యార్క్ రైట్. అండ్ ఇలా ప్లెయిన్గా కనబడుతుంది, నాకు ఇది డిఫరెంట్ కనబడుతుంది. వీ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫ్రేమ్స్. ఒక ఫ్రేమ్స్ యాడ్ చేద్దాం దానికి. ఇలా గైస్ మీరు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోండి. చూడండి యూజ్ గూగుల్ చాలా ఉంటాయి, చాలా అంటే చాలా సబ్వేస్ ఉంటాయి. ఒకసారి మీరు రిఫరెన్స్ కోసం చూసుకోండి. ఒక్క దగ్గర చూసి ఓకే నాకు వచ్చేసింది అని అంత ఫాస్ట్గా డిసైడ్ చేసేసుకోండి. గైస్ మీకు కావాలంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మనది హైదరాబాద్ మెట్రో స్టేషన్ నేను చేశాను. ఒకసారి చూడండి, చూసి నచ్చితే కమెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ మేక్ ఇట్ ఆన్ ట్యుటోరియల్. మీరు కమెంట్ చేసిన 2 డేస్కి నేను ట్యుటోరియల్ రెడీ చేస్తాను మ్యాక్సిమం ఎఫర్ట్స్ తోటి. బికాస్ ఇట్స్ టూ హార్డ్. మేబీ అది పార్ట్స్లలో చేద్దాం అనుకుంటున్నాను. ఓ మై గాడ్, మెట్రో స్టేషన్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది.
గెట్స్ ఓకే గైస్. ఈ ఫిజికల్ లైట్ మీకు ఈజీగా దొరుకుతుంది. ఎలా నేను లింక్ ఇస్తాను కింద, డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ లైట్ ఓకే జస్ట్ మీకు చూడండి ఎలా చేస్తే ఏ వర్క్ ఎలా ఉంటాయి, ఏ పాయింట్ దగ్గర ఎలాంటి కలర్ లైటింగ్ వస్తే మీరు ఎలా సాటిస్ఫైగా ఉంటారో, మీకు ఎలా నచ్చుతుంది. మెయిన్లీ మనం చేసే వర్క్లో మన సాటిస్ఫాక్షన్ ఎత్తుక్కోవాలి. వీ నీడ్ టు హ్యాపీ విత్ దట్, రైట్? ఏం హ్యాపీనెస్ లేకుండా ఉట్టిగా వర్క్ చేసుకుంటూ పోతే ఇట్స్ సో బోరింగ్ మ్యాన్. ఓకే వీఆర్ అడ్జస్టింగ్ టు ఎల్లో టు లిటిల్ బిట్ ఆఫ్ గ్రీనరీ అండ్ బ్లూ కలర్. బాగుంది కదా? ఓకే ఇప్పుడు ఈ ఎగ్జిట్ తీసుకెళ్ళి వీ నీడ్ టు ప్లేస్ ఇట్ ఓవర్ దేర్ బికాస్ ఇట్స్ ఎగ్జిట్. ఇలా రియల్ వరల్డ్లో కనుక నిజంగా కూడా బిల్డ్ చేయగలిగితే వావ్, యూ కెన్ బిల్డ్ ఎనీథింగ్, రైట్? ఏది కావాలంటే అది చేయొచ్చు. ఓకే ఫస్ట్ అదంతా అయిపోయింది. ఇప్పుడు సేఫ్టీ కారిడార్స్ పెడదాం, ఎందుకంటే బై మిస్టేక్ చిల్డ్రన్స్ వచ్చి అందులోకి వెళ్ళిపోవద్దు కదా. బట్ లిటిల్ బిట్ ఆఫ్ బెంచ్ చేద్దాం దాన్ని, ఎందుకంటే కొంచెం రియలిస్టిక్గా ఉండాలి కదా. ఇలాగా ఓకే ఇట్స్ లుక్ నైస్ ఫర్ మీ. అండ్ వాట్ ఐఎమ్ గోనా డూ, మనం వెయిట్ బట్స్ we need to adjust its scaling right over there, and we need to add the textures little bit over there. Just black and maximum black and silver లో ఉంటుంది, little bit of roughness ఉంటుంది. ఓకే ఒక రఫ్నెస్ నాయిస్ టెక్స్చర్ తీసుకొచ్చి యాడ్ చేసి దట్స్ రఫ్నెస్. మీకు అర్థమవుతుంది అనుకున్నాను. అంతే. ఇప్పుడు దాన్ని కొంచెం స్కేల్ చేసామనుకో, డూప్లికేషన్ ఓకే. లుక్ ఇట్స్ ఈజీ మ్యాన్. అంత హార్డ్గా అన్నా అనుకోకండి, ఏదైనా ఈజీగా చేయొచ్చు. ఓకే ఇక్కడ ఒక సేఫ్టీ కారిడార్స్ ఎడ్జెస్ పెడదాం మనం. ఇట్స్ లుక్ ఇన్ ఎల్లో, మ్యాక్సిమం ఎల్లో కలర్ ఉంటుంది ప్రతి చోట, రైట్? అండ్ అదర్ వే ఇట్స్ ద ఎంట్రీ గేట్ ఆఫ్ ది మెట్రో. And that's copy paste. It's a simple way. You can do anything you want. Okay, this is not entry board. మనకి అరే చాలా బాగా యూజ్ అవుతుంది కదా. ఓకే వాట్స్ నెక్స్ట్ అండ్ ఈజ్ ఇట్ ఓవర్ దేర్. అండ్ ఇప్పుడు ఇదంతా సేవ్ చేసాను. ఇక్కడ ఒక లైట్ మిస్ అయింది. ఓకే and then over here it's done as it is. ఇదంతా ఇప్పుడు ఇటువైపు ఒక డూప్లికేషన్ తీసుకొస్తే we have the two stations, station A and station B, right? Look, just it's look like a magic man. అయిపోయింది. నేను టోటల్ డూప్లికేట్స్ తీసుకొచ్చాను బయటికి. బట్ మిడిల్ ట్రాక్స్ ఉండాలి కదా. ఓ షిట్, అది మర్చిపోయాను. సో ఫర్ సమ్ టైమ్ దాన్ని హైడ్ చేద్దాం. ఇప్పుడు దీని నుంచి లిటిల్ బిట్ ఆఫ్ మోడలింగ్ మళ్ళీ తీసి వీ కెన్ మేక్ ఇట్ క్విక్. అడ్జస్ట్ చూడండి. హ్యాజ్ యువర్ లైఫ్ ఇన్ మీరు ఎలా ఇమాజిన్ చేసుకోగలరు, ఎంతగానో చూసుకోగలరు. మనం ఏం చూడకుండా ఒట్టి ఇమాజినేషన్ మన వర్క్ అవుట్. ఒక 10 మినిమం ఒక 5 to 10 చూడండి ఎలాంటి సబ్వేస్ ఉన్నాయి. ఆ 5 to 10 నుంచి మీకు కొత్త ఐడియాస్ వస్తాయి. ఏం చూడకుండా అసలు ఐడియాస్ రావడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. మీరు ఫస్ట్ చూడండి, ఒక లిటిల్ బిట్ ట్రయల్ చేయండి. మోడలింగ్లో కానీ కొత్తగా క్రియేట్ చేయడంలో కానీ మీ ఇన్వెన్షన్ ఎలా ఉంటుంది. ఎవ్రీథింగ్ పాసిబుల్ మ్యాన్. blocks, ఇప్పుడు blocks ఎక్కువ. I didn't want the blocks. I make it pipes, like current pipes from the underground. Exactly only for subways. Okay, only single pipe. I'm not satisfied. Let's try to coloring it. Now little bit of bumping. No, something look like an obvious man. I don't like it much
thing. I delete it. I don't want it. Wait. First we need to adjust this texture and make it some kind of blacky, because tracks are always black. It's shiny. And we need to make these pipes like kind of adjust in different kind of models, man. We need to make it duplicates after adjusting this. Use it array. I'm using array. Okay, I'm using array many times, as much as I can, because it's simplest way. Making duplicates, it's a hard way, man. And adjusting its positions, if you're doing with array, it's a very fastest thing. Look, it looks some kind of good. Wow, it's nice for me. Okay, now what I'm gonna do, I need to adjust. Oh my god, my camera also duplicating for this. I'm moving this camera to another. Okay, it's good. Now I'm positioning the camera for a little bit of position and rotation, and just like that. It's all about your imagination. Don't lose it anywhere. ఓకే, ఇప్పుడు మీరు దాని స్పీడ్ని కూడా అడ్జస్ట్ చేయొచ్చు. ఇందులోకి వెళ్తే సడన్ స్లో మూమెంటం మీకు ఎలా కావాలంటే అలాగా. గైస్, ఇది ఇప్పటివరకు నేను చేసిన ట్యూటోరియల్. మీకు అర్థం కాకపోతే జస్ట్ కమెంట్ రూమ్లో. బట్ బిఫోర్ నేను చేసింది ఇది అనమాట. ఇట్స్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ దట్. దానికి దీనికి చాలా తేడా ఉంది. ఇది ఇంతకుముందు నేను చేసింది. సో ఇప్పుడు ఈ మోడల్ నా దగ్గర లేదు. ఐ హోప్ యు ఆర్ లైక్ దిస్ వీడియో. మీకు అందరికీ బాగా నచ్చింది, ఒక యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఓకే, బాయ్. See you in next video. Thanks for watching.